హలో ఫ్రెండ్స్, మనం జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగినటువంటి ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న మనకి కంబైన్డ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2014లో అడిగారు, 2014లో. క్వశ్చన్ ఏంటంటే, ద సేజ్ హూ ఈజ్ సెట్ టు హ్యావ్ ఆర్గనైజ్ సౌత్ ఇండియా వాజ్. అంటే మనకి దక్షిణ భారతదేశంలో వేదిక్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి, పరిచయం చేసినటువంటి మహర్షి ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి విశ్వామిత్ర, అగస్త్య, వశిష్ఠ, సంబార. మనకి తెలుసు కదా, నార్త్ నుంచి మనకి సౌత్కి, మనకి ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి వింధ్య పర్వతాల గర్వాన్ని అణిచి మనకి వచ్చినటువంటి మహర్షి ఎవరు? అగస్త్య మహర్షి. మనకి ఆన్సరు అగస్త్య మహర్షి అవుతుందన్నమాట. మనకి ఇక్కడ ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, మనకి అగస్త్య మహర్షి వేదిక్ రిలీజన్ని, కల్చర్ని నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసినట్టు భావిస్తారన్నమాట. తర్వాత మనకి మహాభారతంలో, రామాయణంలో, ఋగ్వేదాలో కూడా అగస్త్య మహర్షి గురించి ప్రస్తావించబడి ఉంది. మనకి తమిళ్ యొక్క గ్రామర్కి ఫాదర్ ఆఫ్ తమిళ్ గ్రామర్గా అగస్త్య మహర్షిని భావిస్తారు. అదేవిధంగా సిద్ధార్ ట్రెడిషన్స్, సిద్ధ మెడిసిన్ కూడా మనకి అగస్త్య మహర్షి పరిచయం చేసినట్టు భావిస్తారనమాట. ఫాదర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ అగస్త్య మహర్షి. మనకి అగస్త్య సంహిత, నాడీ శాస్త్ర అనేవి మనకి మెడిసిన్, ఆస్ట్రానమీలో అగస్త్య మహర్షి మనకి అందించినటువంటి గ్రంథాలుగా భావిస్తారనమాట. తర్వాత మనకి అగత్యం, ఫస్ట్ తమిళ్ గ్రామర్ కంపైల్ చేసింది అగస్త్య మహర్షిగా భావిస్తారనమాట. అగస్త్య మహర్షి మనకి సప్త ఋషుల్లో ఒకరు. తర్వాత మనకి అగస్త్య మహర్షి శిలభం అనే వెపన్ బేస్డ్ ఇండియన్ మార్షల్ ఆర్ట్ని, ఏన్షియంట్ మార్షల్ ఆర్ట్ని ఇంట్రడ్యూస్ చేసినట్టు భావిస్తారు. అదేవిధంగా వర్మకలై, ఏన్షియంట్ ఆర్ట్ ఆఫ్ హీలింగ్ దట్ యూసెస్ వైటల్ పాయింట్స్ ఆఫ్ ది బాడీ. మనకి ఇది బాడీలో ఉన్నటువంటి వైటల్ పాయింట్స్ని యూస్ చేసుకొని మనకి హీలింగ్ ప్రాసెస్లో యూస్ చేసే విద్యగా భావిస్తారు వర్మకలై. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా అగస్త్య మహర్షి అని భావిస్తారనమాట. మనకి థియరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా అగస్త్య మహర్షి ఇచ్చినట్టు భావిస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.